ఎన్టీఆర్ అనే లైనప్ గురించి చాలా మందికి డౌట్స్ అయితే ఉండేవయ్యా. వాటి గురించి క్లియర్ కట్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ అనే ఎలాంటి డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు, అలాగే ఎన్టీఆర్ అన్నమాట ఎటువంటి మూవీ తీస్తున్నాడు, ఎన్టీఆర్ అనే లైనప్ ఏంటి అనేది అనమాట క్లియర్ కట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అనమాట మన ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీలో అనమాట డబ్బింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న ఉన్న పోస్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ మూవీ ఆగస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న ఒక విలన్ రోల్ లో ఫస్ట్ టైం అయితే వస్తున్నాడు. వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆగస్ట్ 15 అనమాట ఈ మూవీ అయితే కొత్త విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత డ్రాగన్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీ మీద చాలా మందికి బీభత్స ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలా ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న అనమాట పూర్తిగా బాడీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంటే దాదాపు 80 కిలోలు ఉండే ఎన్టీఆర్ అన్న 50 కిలోల దగ్గరికి అయితే వచ్చేసాడంట. ఆ రకంగా ఒక మూవీ కోసం ఈ రకంగా బాడీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాడు. అది వేరే లెవెల్. అయితే ఈ మూవీ షూటింగ్ అనమాట బెంగళూరు దగ్గర అయితే జరుగుతుంది. ఎన్టీఆర్ అనే ఈ మూవీలో ఉండే పోర్షన్ లో అనమాట 10% అయితే కంప్లీట్ అయిపోయిందంట. వేరే లెవెల్. అదే కాకుండా ఈ మూవీ డబుల్ పార్ట్ అంటున్నారు భయ్య. ఐఎఫ్ 3 తర్వాత ఈ మూవీ అయితే వస్తుంది సెకండ్ పార్ట్. తర్వాత భయ్య డైరెక్టర్ త్రివిక్రమ్తో అల్లు అర్జున్ మూవీ అయితే మిస్ అయిపోయింది. గాడ్ ఆఫ్ వార్ మూవీ. ఆ మూవీ అనమాట ఫస్ట్ మన ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఎన్టీఆర్ అనమాట అప్పుడు మంచి లైనప్ అయితే ఉంది. దాని కారణంగా అప్పుడైతే వదిలేశాడు. అయితే ఆ మూవీ స్టోరీ మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికే వచ్చింది. ఎన్టీఆర్ అన్న దగ్గరకు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ అన్న ఎలాంటి రోల్ అయినా చేసేస్తాడు భయ్య. ఇది అందరికీ తెలిసిందే. జైలోకుశ మూవీలో విలన్ రోల్ ఎలా చేశాడు, అలాగే యమదొంగ మూవీలో యముడిలాగా ఎలాంటి రోల్ చేశాడు. ఇలా అనమాట ఈ రాని క్యారెక్టర్ అయితే లేదు. ఆ రకంగా బాడీలో ప్రతి పార్ట్ అనమాట యాక్టింగ్ చేస్తుంది మన ఎన్టీఆర్ అని. దేవరా 2 ఉందా లేదా అని చాలా మంది అయితే బాధపడుతున్నారు. చాలా మందికి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈ విషయం గురించి క్లారిటీ అయితే వచ్చింది. ఏంటంటే ఎన్టీఆర్ అనమాట ఒక ట్వీట్ అయితే చేశాడు. డైరెక్టర్ కొరటాల శివ గారి బర్త్డే స్పెషల్ అనమాట మీతో సెకండ్ రైడ్ కి రెడీగా ఉన్నాను ఎప్పుడు సార్ అనమాట ఒక ట్వీట్ అయితే చేశాడు. ఈ ట్వీట్ చూసి చాలా మంది షేక్ అయిపోయారు. అసలు అనమాట ఇలాంటి ట్వీట్ ఎన్టీఆర్ అన్న ఎలా వేస్తాడు, అసలు ఈ మూవీ ఎవరికి క్లారిటీ లేదు. పార్ట్ 1 అనమాట మంచిగా హిట్ అవ్వలేదు, కలెక్షన్ బ్లాక్ చేయలేదు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ చూసి అందరికి మధ్య అయితే పోయింది. తర్వాత భయ్య రీసెంట్ గా అనమాట మన డైరెక్టర్ రాజమౌళి గారు ఒక విషయం అయితే చెప్పారు. డైరెక్టర్ రాజమౌళి గారిని ఒక రిపోర్టర్ అనమాట క్వశ్చన్ చేశారు, ఏంటి సార్ మీరు RRR 2 తీస్తారా లేదా అని. అయితే డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే భయ్య, నేనైతే ఈ విషయం విని షాక్ అయిపోయా. RRR 2 పక్కా ఉంది, కానీ అది ఎప్పుడు ఇచ్చారో నాకైతే క్లారిటీ లేదు. అంటే ప్రజెంట్ అనమాట మన రాజమౌళి గారు SSM 29 మూవీ అయితే తీసుకున్నాడు. దాని తర్వాత మహాభారతం సిరీస్ తీద్దామని ఆలోచనలో అయితే ఉన్నాడు. ఆ సిరీస్ తీస్తూనే అనమాట డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్లు అయితే ఉంటారు. అంటే రాజమౌళి గారికి అసిస్టెంట్ డైరెక్టర్తో RRR 2 తీపిస్తారు అని నేనైతే అనుకుంటున్నా భయ్య. వేరే లెవెల్ లైనప్ అనమాట ఇదైతే. ఆ తర్వాత ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి. మరి నాకైతే భయ్య ఈ సినిమాలో ఏ సినిమా వచ్చినా సరే ఉద్దేశం క్రియేట్ చేస్తుంది. నాకైతే దీంట్లో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఏదంటే డ్రాగన్ 1 అలాగే RRR 2. ఇందులో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.